మాజీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పరామర్శించకుండా దోపిడీదారులని, నేరస్తులను పరామర్శించడం ఏంటని ఫైర్ అయ్యారు. నేరస్తులను ప్రోత్సహించి రాజకీయం చేయటమే జగన్ పనని సెటైర్ వేశారు. 5 ఏళ్ల పాటు ఇలాంటి శక్తులను ప్రోత్సహించి పరిపాలన చేశాడని ధ్వజమెత్తారు మంత్రి సత్యకుమార్ యాదవ్. మానసిక స్థితి ఎలా ఉందో తెలియట్లేదు, కానీ ప్రజల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు లేదా పొడవైన కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, ఇతర సమస్యలు ఉంటున్నప్పుడు వారి పరామర్శకు వెళ్లకుండా కేవలం నేరస్తుల్ని, కబ్జాదారుల్ని లేదా దోపిడీదారుల్ని లేదా హత్యా ప్రయత్నాలు చేసిన వారిని, అనేక నేరారోపణలు ఉన్న వారిని పరామర్శించడానికి గతంలో చూస్తే విజయవాడకు వచ్చే రవీంద్ర గారు కానీ లేదా రామకృష్ణ రెడ్డి గారు కానీ లేకపోతే నేరస్తుల్ని కానీ, అంటే తీవ్రమైన నేరారోపణల నుండి ప్రజల చేత తిరస్కరింపబడిన వారిని ఆయన పరామర్శకు వెళ్ళడం, వారిని దాన్ని రాజకీయ అంశంగా చేయడం, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం కారణంగా ఆయన ఏ రకంగా ఎటువంటి శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల పాటు ఇటువంటి ఆటవిక పాలన చేశారు కాబట్టి ప్రజలు ఆయన్ని ఈసడించుకొని ఒక దారుణాతి దారుణమైన ఓటమిని ఇచ్చిన తర్వాత కూడా దాని నుంచి పాఠాన్ని నేర్చుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకుండా, తప్పులు సరితీసుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అవే తప్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ ఆయనే స్వయంగా అనేక కేసుల్లో ఉన్న నేరస్తుడు. ప్రపంచంలోనే ఇంత తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకుడు మరొక జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎవరి మీద